హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ వేపుడు సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ క్యాబేజీ వేపుడు రైస్, రోటీ, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి. నూనె ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, కొద్ది నూనెతోనే మనం ఈ వేపుడిని చేసుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పొట్టు తీసేసి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పోపు దినుసులని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకోండి. ఈ పోపు దినుసులని బాగా వేయించుకోవాలి. ఇలా వీటన్నిటిని ఆయిల్లో బాగా వేయించుకున్న తర్వాత మనము పచ్చిమిరపకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపాకుని కూడా వేసుకుంటున్నాను. వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ క్యాబేజీని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నానండి, చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ ఆయిల్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ క్యాబేజీ ఫ్రై సింపుల్గా చేసుకోవచ్చు అండి, క్విక్గా రెడీ చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ ఆయిల్లో ఇలా మనం బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఉప్పు, పసుపు క్యాబేజీ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇన్స్టెంట్గా ఏదన్నా రెసిపీ తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ క్యాబేజీ ఫ్రైని తయారు చేసి చూడండి, చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. 5-6 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. చూడండి, క్యాబేజీ ముక్కలు బాగా కుక్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరలా మూత పెట్టేసి మరొక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత మూత తెరిచి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే యాడ్ చేసుకోండి. మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే కారం కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, క్యాబేజీ ఫ్రై రెడీ.